కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో. 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల స్థాయిలో ప్రతిభ చాటి సంతనూతలపాడు మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిన 9 మంది విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. ఎన్నికపాడుకు చెందిన తారాశ్రీ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ విద్యార్థులకు ఈ నెల 3న విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. మంగళవారం సంతనూతలపాడు మండల వనరుల కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక చేతుల మీదుగా విద్యార్థులకు విమాన టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ తారాబాయి విక్రమ్ ఈ చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. విమాన ప్రయాణంతో పాటు హైదరాబాద్ లోని చార్మినార్, ట్యాంక్ బండ్, బిర్లా ప్లానిటోరియంలను విద్యార్థులు సందర్శించేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ రంగయ్య, ఎంఈఓ వెంకారెడ్డి, ఎస్ఐ అజయ్ బాబు, టీడీపీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఫ్లైట్ జర్నీ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన ముఖ్య అతిథి ఈరోజే ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారిగా అభయ బాధ్యతలు స్వీకరించినటువంటి మా మిత్రులు మరిపూడి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి రంగయ్య గారిని సాధారణంగా ఉపాధ్యాయులు ధనికులు, ఉపాధ్యాయులు జ్ఞానవంతులు, ఉపాధ్యాయులు జ్ఞానవంతమైనటువంటి విజ్ఞత కలిగిన వారు. కానీ స్కూల్లో ఉండే స్థితిగతులు, స్కూల్లో ఉన్న పిల్లల యొక్క స్థితిగతులు, పిల్లల్లో ఉన్న జ్ఞానము తక్కువగా ఉన్నది. వాళ్ళ జ్ఞానము ప్రైవేటు స్కూళ్ళతో సమానంగా లేదు. ప్రైవేటు స్కూళ్ళతోటి మనము సమవుజ్యంగా లేము అనే ఒక నానుడు పదముతో సాగుతున్న ఈ సమాజంలో ప్రైవేటు స్కూళ్ళే పెద్దవారు అబ్రాయిడ్స్కి వెళ్ళొచ్చు, వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళొచ్చు అనే ఒక విధమైనటువంటి పదాలతో సాగుతున్న ఈ సమాజంలో జెడ్పీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా మీకు తగ్గట్టుగా కంటే ఎక్కువైనది అనేది నిరూపించడానికై, ప్రోత్సహించడానికై, మీతో సమఉజ్జిగా నిలబడటానికై, నిరూపించటానికై ఈరోజు సంతనూతలపాడు గ్రామంలో, సంతనూతలపాడు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ యొక్క తారాశ్రీ ఫౌండేషన్ వారి ద్వారా గవర్నమెంట్ యొక్క స్కూల్స్ విద్యార్థులు ఎవరికి తగ్గిన వారు కాదు, జ్ఞానం ఎవరబ్బా సొత్తు కాదు అనే నిరూపించడానికై, దాన్ని ప్రోత్సహించడానికై, దాన్ని తారాబాయి విక్రమ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు, నమస్కారములు ఆమెకు నేను తెలియపరుచుకుంటున్నాను. విద్యార్థులకు నా శుభాభినందనలు. నేను ఈరోజే ఒంగోలు డిప్యూటీఓగా జాయిన్ కావడం జరిగింది. నేను మరిపూడికి ఎంఈఓ1గా పనిచేస్తున్నాను. కానీ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మాత్రం ఫస్ట్ రావడము ఎస్ఎన్ పాడుకు రావడం,
ఇటువంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ జరగడం అంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకటి, మన రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి రిజల్ట్లో 4వ స్థానం సాధించింది. ఇంతకుముందు 9వ స్థానం ఉంది, ఇప్పుడు 4వ స్థానానికి వచ్చేసింది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది మన ప్రకాశం జిల్లాలో విద్యా వ్యవస్థ చాలా బలిష్టంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు చాలామంది కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి, ఎన్రోల్మెంట్ పెంచండి. మీరు చాలామంది ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో లేవు. ఒక నాణ్యమైన విద్య ఒక ప్రభుత్వ పాఠశాలనే అందిస్తుంది. అక్కడ బిల్డింగ్ కావచ్చు, మంచి క్వాలిఫై ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, నెక్స్ట్ డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ, నెక్స్ట్ ఉచిత విద్య, ఉచిత యూనిఫాము, ఇవన్నీ కూడా మీకు మీ విద్యాభివృద్ధికి ఎంతో సహకరిస్తుంది. వాటిని ఉపయోగించుకొని ఇటువంటి మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని నేను చాలా ఆశపడుతున్నాను. తారాబాయితో మాట్లాడటం కానీ, విజయలక్ష్మి మేడం గారు కానీ వీళ్ళందరూ మాట్లాడి విద్యలో కొంత వైవిధ్యంగా పిల్లలకు ప్రోత్సాహంగా వెనక మళ్ళీ చదువుకునే పిల్లలకి ఆదర్శంగా కూడా చేయటం అనేది చాలా గొప్పతనం. మన దీనికి వచ్చినటువంటి మన డిఈఓ మేడం గారు రేణుక గారికి, డిప్యూటీ డిఈఓ గారికి, ఎస్ఐ గారికి, అంకారావు గారికి, విజయలక్ష్మి క్రిస్టియన్కి, మా బంధువులు తారాబాయి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తారాబాయి ఫౌండేషన్ స్థాపించి ప్రజల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా దాన్ని పరిష్కరించేదానికి ముందుకు వస్తాయని నాకు ఎప్పుడో 5-6 నెలల క్రితం చెప్పింది. దాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు మన వెంకారెడ్డి గారు, విజయలక్ష్మి మేడం గారు ఆయన వెంటబడి మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ సెట్ చేయటం దేనికి చాలా ఇదిగా ఉంది. మీ స్కూళ్ళల్లో కూడా మిగతా 9వ తరగతి పిల్లలకి ఇది ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకొని ఇంకా పైకి పోవాలనేది ఒక ప్రయత్నంగా మిమ్మల్ని ఉదాహరణగా చూసేటట్టు చేయాలి. మీరు ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం. పిల్లలు చెడిపోవాలన్నా బాగుండాలన్నా కూడా ఇంటర్మీడియటే ప్రధానం. మీరు దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని మీ ఇంటర్మీడియట్లో కూడా ఇదే ప్రతిభను సాటించి మంచి మార్కులు సాధించి మంచి పొజిషన్లోకి పోయి ఒక ఆదర్శంగా మన మండలానికి మీ విద్యార్థులంతా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో మన తారా శ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడికి ఆహ్వానించిన మన డిఈఓ మేడం గారికి, అదేవిధంగా డిప్యూటీ సార్ రంగయ్య గారికి, హరిబాబు గారికి, మన ఎస్ఐ గారికి, అంకారావు గారికి, ఈ తారాబాయి గారి తల్లిదండ్రులకి, మన ఎంఈఓ వెంకారెడ్డి గారికి, ఎంఈఓ2 కుమార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ స్కూల్స్ నుంచి ప్రథమ ర్యాంకు సాధించినటువంటి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అదేవిధంగా పాత్రికేయులకు ముఖ్యంగా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు జరిగినందువల్ల మిగతా స్టూడెంట్స్కి కూడా ఒక ఇన్స్పైర్గా ఉండి మీతో పోటీ పెట్టి చదవాలి, వాళ్ళకి ఈ అవకాశం ఎట్లా వచ్చిందనేది కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. మీరు కూడా విమానం ప్రయాణం చేసేటప్పుడు కూడా వీలైతే విండోస్ పక్కన కూర్చొని ఆ విమానం మబ్బుల్లోకి పోయినప్పుడు కానీ, ఆ పైకి వెళ్ళి హైట్ పోయే కొంది మీలో వచ్చిన మార్పులు కానీ ఇవన్నీ కూడా మీకు ఒక స్వీట్ మెమరీ లాగా అన్నీ తెలుసుకొని మిగతా స్టూడెంట్స్కి కూడా చెప్పి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని నేను సెలవు తీసుకున్నాను. 581 అంటే చాలా 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 గ్రేట్. ప్రైవేట్ స్కూల్లో 24 గంటలు రుద్దినా కానీ వాళ్ళకి రావు. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో ఆటలకు ఆటలు, పాటలకు పాటలు అన్నీ ఎంజాయ్ చేస్తూ మంచి స్కూలు అట్మాస్ఫియర్ని అనుభవిస్తూ తక్కువ కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేది మీరు చాలా చాలా టాలెంట్. ఈ టాలెంట్ని గుర్తించి మన తారాబాయి ఫౌండేషన్ వారు
మన మండలంలో వచ్చిన అన్ని స్కూల్లోని ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ మార్క్స్ సాధించిన వాళ్ళని విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడ ప్రోగ్రామ్ ఫ్లైట్లో పెట్టడం అనేది చాలా హర్షించే విషయం. ఇట్లా మన డిప్యూటీ డిఓ గారు అన్నట్లు సారే ఇంకా ఫ్లైట్ ఎక్కలేదంట, మీ జీవితాంతం గుర్తుండిపోద్ది. నేను 10th క్లాస్లో మార్కులు వచ్చాను, ఫ్లైట్ ఎక్కాను అనేది చాలా మెమరీ. మీరు తారాబాయి గారి ఫౌండేషన్ ఎన్నాళ్ళు అయితే ఉంటుందో మీరు బతికున్న అన్నాళ్ళు మీ జీవితంలో గుర్తుండిపోద్ది. అదేవిధంగా పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, చదువుకునే టైంలో బాగా చదువుతారు, కానీ ఇక్కడ నుంచి 1 స్టెప్ కాలేజీకి వెళ్ళిన తర్వాత తేడా పడిపోతారు. నేను చాలామందిని చూసా, అందరికీ సెంట్కి సెంట్ వస్తాయి. 590 వచ్చిన వాళ్ళు కూడా దేనికి పనికి రాకుండా చిన్న చిన్న అలవాట్లకి, చిన్న చిన్న ఫ్రెండ్షిప్లకి బయటికి వెళ్ళిన తర్వాత నేను చదువుతాననే గర్వం, ఎప్పుడైతే మీలో నేను ఫస్ట్ వచ్చానన్న గర్వం ఉంటుందో అప్పుడు మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకున్నట్టు. ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉండాలి. మీ తల్లిదండ్రుల కష్టం ప్రతి సెకండ్ మీకు గుర్తుండాలి. మీ తల్లిదండ్రులు ఎవరు ఉద్యోగస్తులు కాదు, బయట డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళ కష్టాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడు మీ లిమిట్స్లో మీరు ఉంటారు. వాళ్ళ కష్టాన్ని ఎప్పుడైతే మీరు మర్చిపోతారో మీ లిమిట్స్ మీరు క్రాస్ అయ్యి మీరు చెడు మార్గంలో నడవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా చదువుకొని మీ లైఫ్ని, మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి స్టెప్ కూడా మీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినప్పుడే మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి, లైఫ్లో కూడా బాగా ఇంతకంటే మంచి అచీవ్మెంట్స్ సాధించి మీరు తారాబాయి మేడం లాగా ఇంకా మీ పుట్టిన గ్రామానికి, మీ మండలానికి, మీ జిల్లాకి గొప్ప పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రుల్ని బాగా గౌరవంగా చూసుకొని మీ లైఫ్ బాగా లీడ్ చేస్తారని ఆశిస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ మన సంతనూతలపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకి అరేంజ్ చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మా ఎంఈఓ గారికి, మా డిప్యూటీ గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఈ తారాబాయి ఫౌండేషన్ తారాబాయి గారు కూడా నాకు ఫోన్లో మెసేజ్ పెట్టి రిక్వెస్ట్ చేశారు యూఎస్ నుంచే. సో వారి యొక్క వదాన్యతకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకి వారి సౌజన్యంతో ఒక విమాన ప్రయాణం చేయడం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. సో ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఇక్కడ నాతో పాటు విచ్చేసిన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఆశీనులైన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకి నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ 10వ తరగతి పరీక్షల్లో మీరందరూ గమనించి ఉంటారు, ప్రకాశం జిల్లా 90.92%తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలబడింది. దీనికి ఈ విజయానికి కూడా అందరి సమష్టి కృషి అనేది నేను చెప్పగలను. చాలా అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నుంచే కొంత 10th క్లాస్ పిల్లల పట్ల బాగా ఫోకస్ చేశాము. ముఖ్యంగా 100 days యాక్షన్ ప్లాన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అమలు చేశారు, కానీ మన జిల్లాలో చాలా గట్టిగా సమర్థవంతంగా దాన్ని అమలు చేయడం వల్ల పిల్లలందరూ కూడా ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్, ప్రతిరోజు వాళ్ళు స్టడీ అవర్ కానీ, మా మధ్యలో డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కానీ, డిసెంబర్కే సిలబస్ అంతా పూర్తి చేసి ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామ్ రాయించడము, అదే రోజు పేపర్స్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేసేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా లీప్ యాప్లో కూడా మార్కులు నమోదు చేసి మరుసటి రోజు తల్లిదండ్రులు కూడా ఆ మార్కులు చూసుకునే విధంగా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలా ప్రతిరోజు పిల్లలు తరచుగా రాయడం వల్ల పరీక్షలు పబ్లిక్ ఎగ్జామ్ని చాలా ఈజీగా ఎదుర్కొన్నారు. దానివల్ల మంచి విజయాలను సాధించారు. ముఖ్యంగా మన గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్లో మంచి విజయాలు అనేది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సాధించడం నాకు ఒక డిఓగా కూడా చాలా గౌరవకారణంగా ఉంది. ముఖ్యంగా మనకి 13 మంది పిల్లలు 590 పైచులకు, నేను కేవలం మాట్లాడుతున్నది ఈ గణాంకాలన్నీ కూడా ప్రభుత్వ యాజమాన్య పాఠశాల చదువుకుంటున్న పిల్లల గురించే. ఇంకా ప్రైవేట్ కలుపుకుంటే ఇంకా ఎక్కువన్నా కానీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ స్టూడెంట్స్ విక్టరీ. సో అలా కాకుండా మనకి 116 మంది పిల్లలు 580 పైన పైచులకు సాధించారు మనకి. అలాగే 4164 మంది పిల్లలు మన ప్రభుత్వ పాఠశాల చదువుకుంటూ 500 పైచులకు మార్కులు సాధించారు. సో ఇది నభూతో నభవిష్యత్తు చందంగా ఈసారి మాత్రం మంచి మా విద్యార్థులు చాలా చక్కగా కష్టపడి మంచి రిజల్ట్స్ని తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. అలాగే ఈ సంతనూతలపాడు మండలంలో కూడా మనకి అన్ని ఉన్నత పాఠశాలలో కూడా చక్కగా ఈ 100 days యాక్షన్ ప్లాన్ రూపొందించడం, అలాగే స్కూల్లో పిల్లలందరూ కూడా టాపర్స్గా నిలబడ్డారు. దీనికి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారు ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర లేరు,
వారి మాతృమూర్తి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఆమె కూడా మామూలు గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్ నుంచి చదువుకొని మంచి స్థాయికి ఎదిగి, దట్టు ఇక్కడ ఇంట కాదు రచ్చ గెలిచారు ఆవిడ అక్కడ కూడా గొప్ప స్థాయిలో ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి మాతృభూమి పట్ల ఆవిడ మమకారాన్ని కానీ అభిమానాన్ని కానీ మర్చిపోలేదు. తన ఇతోధికంగా తన ఎన్నో అంటే విద్యా వ్యాప్తిగా అంటే పేద పిల్లలకి స్కాలర్షిప్ల రూపంలో కావచ్చు, స్కూళ్ళకి, హెల్త్ సెక్టర్లో కావచ్చు, చాలా రూరల్ డెవలప్మెంట్ ఇవన్నిట్లో కూడా ఆమె తన సేవాభావంగా దేశానికి కూడా ఎంతో సేవ చేస్తున్నందుకు వారికి నేను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మన పిల్లలకి ఇందాక వక్తలు మాట్లాడుతూ వాళ్ళు అంటే మా డిప్యూటీ గారు కూడా మా పిల్లలు ప్రయాణం చేశారు కానీ నేను ఇంకా చేయలేదన్నారు. అంటే మీకు ఇంత చిన్న వయసులోనే 15-16 ఏళ్ళ వయసులోనే మీరు ఒక విమాన ప్రయాణానికి నోచుకుంటారంటే నిజంగా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఈవెన్ నేను కూడా అంత చిన్న వయసులో చేయలేదు ప్రయాణం. సో అటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మన తారాబాయి విక్రమ్ గారికి నేను మా విద్యాశాఖ తరఫున అంటే వీళ్ళకి ఒక చక్కటి అనుభూతిని ఇది చిరస్మరణీయమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సో అటువంటి అనుభూతికి గురి చేసినందుకు, వాళ్ళకి ఆ అనుభవాన్ని ఇస్తున్నందుకు, వారి తల్లిదండ్రులకి ముఖ్యంగా అంటే అంత సంస్కారవంతంగా పెంచారు. వ్యాపార దృక్పథంతో నేనే కాదు నాతో పాటు నా మాతృదేశానికి కూడా తిరిగి కొంత చేయాలి, ముఖ్యంగా నాకు చెందిన ఈ సంతనూతలపాడు మండలంలో ఎంతో కొంత నేను సర్వీస్ చేయాలి, టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అన్న ఒక దృక్పథంతో వెళ్తున్నందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్నారులందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. మీరందరూ అందరూ ఒక మాట మీద ఉండండి, అందరూ కలిసికట్టుగా ఉండండి. సో అక్కడ విమానం దిగిన తర్వాత కూడా మీరు ఒక సైట్ సీయింగ్స్ అన్ని కూడా మీకు చూపిస్తారు, అవంతా కూడా చూసి నేర్చుకోండి. ఈ యొక్క జ్ఞాపకం అనేది మీకు ఎప్పటికీ చాలా స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. మీ ప్రస్థానం ఇంతటితో ఆగకూడదు, మీరు మరింత చక్కగా చదువుకొని మీరు కూడా గొప్ప స్థాయికి ఎదగాలి. సో ఇంటర్మీడియట్లో కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. ఇందాక మన చెప్పినట్టుగా హరిబాబు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా చదువు అనేది ఫోకస్డ్గా పెట్టుకోవాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ కష్టాలని మీకు తెలియనివ్వకుండా కష్టపడుతూ మిమ్మల్ని పెంచుతారు, మీరు బాధ్యతాయుతంగా మెలగాలి, ఎటువంటి చెడుకి ఆకర్షితులు కాకుండా. ముఖ్యంగా చాలామంది ఆ యువత అనేవాళ్ళు పెడదవ పడుతూ ఉంటారు, బెట్టింగ్లు అంట, కొన్ని మద్యానికి కానీ సిగరెట్లకు కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఇలాంటి వాటికి జోలికి పోయి వాళ్ళ జీవితాన్ని చాలా నాశనం చేసుకుంటారు. అలా ఉండకూడదు. ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆశయాల కోసం బిడ్డలు కూడా అనుక్షణం కష్టపడుతూ వాళ్ళ యొక్క ఏమి ఆకాంక్షలు మన మీద పెట్టుకున్నారనేది అనుక్షణం బాధ్యతగా గుర్తిరిగి వాళ్ళు ఫోకస్ అంతా చదువు మీద పెట్టి కష్టపడితే మాత్రం తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు సొంతం అవుతుంది. సో మన ప్రభుత్వ పాఠశాల చదువుకునే ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా ఆ విద్యకి మీకు కొద ఉండదు. మీరు చక్కగా చదువులో రాణిస్తూ ఉంటే మీకు ఎంతోమంది దాతలు కూడా ఏదైనా కొంచెం ఖరీదైన కోర్సెస్ కూడా ఉంటాయి, వాటికి కూడా చేయూతనిచ్చి మీకు చదువుకు తోడ్పాటును అందిస్తారు. కాబట్టి మీరు ఆ అవకాశాలను అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంటర్లో కానీ తర్వాత డిగ్రీలో కానీ మంచి స్థాయికి ఎదగాలి. మీ విద్యని పూర్తిగా చక్కగా పూర్తి చేసి మంచి స్థాయికి ఎదిగి మీరు కూడా ఒకళ్ళకి సాయం చేసే స్థితికి రావాలి. భగవంతుడు మీకు అవకాశం కల్పించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటీవల 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించిన
మన సంతనూతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకి టాపర్స్గా నిలిచిన విద్యార్థులకి మన తారాశ్రీ ఫౌండేషన్ వారి సౌజన్యంతో, అంటే తారాబాయి విక్రమ్ గారు, ముప్పరాజు శ్రీనివాస గారు వారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ఫౌండేషన్ ద్వారా మా టాపర్గా నిలిచిన విద్యార్థులకి విమానం ప్రయాణం చేసే ఒక అదృష్టాన్ని కలిగించారు. వీరు ఇవాళ బయలుదేరి రేపు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో సైట్ సీన్స్ అని చూసుకొని రేపు తిరిగి రావడం జరుగుతుంది. చిన్న వయసులోనే వాళ్ళకి విమాన ప్రయాణం చేసే ఒక అదృష్టాన్ని కలిగించారు. సో తారాబాయి విక్రమ్ గారికి, అలాగే వారి భర్త గారైన శ్రీనివాసరావు గారికి, ఇద్దరికి కూడా నేను విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు జి సహస్ర. నేను జెడ్పీహెచ్ఎస్ పానమెట్టలో చదివాను. నేను స్కూల్ ఫస్ట్ రావటం వల్ల తారాశ్రీ ఫౌండేషన్ వాళ్ళు నన్ను ఉచిత ఫ్లైట్ టూర్ని నన్ను తీసుకెళ్తున్నారు. నేను దీనికి చాలా సంతోషిస్తున్నాను. అలానే ఏ మండలంలో లేకుండా ఎస్ఎన్ పండ్లు మండలంలో గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ వచ్చిన ప్రతి విద్యార్థిని టూర్ ఫ్లైట్ తీసుకెళ్తున్నారు. అక్కడ మాకు విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు తీసుకెళ్ళి బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, చార్మినార్ అన్నీ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు తారాశ్రీ ఫౌండేషన్. నేను హైదరాబాద్ నుంచి విజయవాడకు ఫ్లైట్లో వస్తున్నాను. అలానే విజయవాడ నుంచి ఇక్కడ వరకు ఫ్లైట్లో వస్తున్నాను సార్. ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు దివ్యశ్రీ. నేను మంగమూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుండి వచ్చాను. నాకు 580 మార్క్స్ వచ్చాయి. స్కూల్ టాపర్గా వచ్చినందుకు నాకు తారాశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఈ ఫ్లైట్ జర్నీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఫౌండేషన్. ఇక్కడ మాకు విజయవాడ నుండి హైదరాబాద్కు, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ నుండి విజయవాడకు ఫ్లైట్లో, మళ్ళీ హైదరాబాద్లో బిర్లా మందిర్, చార్మినార్ ఇట్లాంటివి చూపించినందుకు తారాబాయి మేడంకి, తారాశ్రీ ఫౌండేషన్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీకి ఒప్పుకున్నందుకు నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. నాకు ప్రియాంక. నేను సంతనూతలపాడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు 579 మార్క్స్ వచ్చాయి. స్కూల్ టాపర్. మండలంలో వచ్చిన 10 మెంబర్స్ టాపర్స్ తీసుకొని తారాశ్రీ ఫౌండేషన్ వారు విజయవాడ టు హైదరాబాద్ ఫ్లైట్ ట్రిప్ ప్లాన్ చేశారు. దానికి చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. అలాగే ఈ ఫ్లైట్ ట్రిప్కి ఒప్పుకున్న మా తల్లిదండ్రులకు కూడా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇంత బాగా చదివించి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన మా టీచర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మేము కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా మంచిగా చదువుకుంటాం అనుకున్నాం. అలాగే ఇంకొంతమందిని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని బాగా చదువుకోవాలనుకున్నాను. నా పేరు అని. నేను జెడ్పీ హై స్కూల్ చిలకపాడులో చదువుతున్నాను. నాకు 512 మార్క్స్ వచ్చాయి. స్కూల్ టాప్గా వచ్చాను. మమ్మల్ని హైదరాబాద్ టు విజయవాడ ఫ్లైట్లో తీసుకెళ్తున్న తారాశ్రీ ఫౌండేషన్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మమ్మల్ని ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ బిర్లా మందిర్, చార్మినార్, ట్యాంక్ బండ్ అవన్నీ చూపించి మళ్ళీ ఫ్లైట్లో విజయవాడ తీసుకొచ్చి అక్కడ నుంచి వెహికల్లో తీసుకొస్తున్నారు. ఇందుని బట్టి వాళ్ళకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీచర్స్కి, మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నా పేరు సింధు. నేను ఎనికిపాడు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి వచ్చాను. స్కూల్ టాప్గా వచ్చినందుకు తారాశ్రీ ఫౌండేషన్ వారు ఉచిత ఫ్లైట్ టూర్కి తీసుకొచ్చారు. విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్లో చార్మినార్, ట్యాంక్ బండ్ అవన్నీ చూపిస్తారు. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ సార్. సుబ్బారావు. నా 10th స్టాండర్డ్ని ఏపీఆర్ఎస్ సంతనూతలపాడులో పూర్తి చేసుకున్నాను. నేను 581 స్కోర్ చేశాను. నేను మండలం ఫస్ట్ వచ్చాను, అదేవిధంగా స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఇంత స్కోర్ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. దీని వెనక నా ఎంతో హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఇటువంటివి చాలా ఉన్నాయి. నా ప్రిపరేషన్లో మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా సహాయపడ్డారు. ఎన్నడూ లేనిది ఈ ప్రోగ్రాం తారాశ్రీ ఫౌండేషన్ వారు ప్రవేశపెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందులో నేను ఉన్నందుకు నేను ఇంకా చాలా సంతోషిస్తున్నాను. ఫ్యూచర్లో నేను ట్రిపుల్ ఐటీలో చేరి ఎంపీసీ తీసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి సమాజానికి సేవ చేయాలనుకుంటూ
ఇంకోసారి తారాశ్రీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. నా పేరు వరుణ్ కృష్ణారెడ్డి. నేను జెడ్పీహెచ్ఎస్ కొనుగోలువారిపాలెం నుంచి వచ్చాను. నాకు 559 వచ్చినాయి. ఆ మార్కులు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దీని వెనక మా ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు చాలా సహాయం చేశారు. దీనికి కారణంగా తారా ఫౌండేషన్ వాళ్ళు మమ్మల్ని ఉచిత విమాన యాత్ర తీసుకువెళ్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకువెళ్తున్నారు. అక్కడ హైదరాబాదులో మాకు చాలా ప్రదేశాలు చూపిస్తున్నారు. దీన్ని యాత్రకు నేను పాల్గొనడానికి చాలా సంతోషిస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.